హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వరకు మనం యూట్యూబ్ ఛానల్లో 7 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ ఇవాళ 8th క్లాస్లో ఇంకొన్ని స్టిచెస్ మాత్రమే మనకు ఉన్నాయన్నమాట. సో అవి కూడా కంప్లీట్ చేసేస్తే మనకి ఎంబ్రాయిడరీ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అండ్ చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు అండ్ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ టు ద వీడియో, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సో మీలాగే కొంతమందికి అంటే ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియో రీచ్ అవ్వడానికి ఒక హెల్ప్ఫుల్ లాగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఏమేమి స్టిచెస్ నేర్చుకోబోతున్నామో చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము క్రాస్ స్టిచ్ అలాగే డబుల్ క్రాస్ స్టిచ్ మనం వేయబోతున్నాము. అండ్ ప్రాసెస్ అనేది చూపిస్తాను, స్లోగా ఫాలో అవ్వండి. చాలామంది ఏంటంటే నీడిల్లోకి థ్రెడ్ తీసుకుంటాం కదా, సో అప్పుడు ఎలా నాట్ వేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇలాగా జస్ట్ ఫింగర్తో పట్టుకొని ఇలా ఫింగర్ చుట్టూ రొటేట్ చేసుకొని జస్ట్ ఈ థంబ్ అలాగే ఇండెక్స్ ఫింగర్తో ఇలా రొటేట్ చేయండి చాలు. సో రొటేట్ చేసి ఇలా లాగేయండి. సో మనకి నాట్ అనేది పడిపోయింది. సో చాలా సింపుల్. అండ్ ఇప్పుడు క్రాస్ స్టిచ్ అయితే చూద్దాము. సో నేనేంటంటే స్టార్టింగ్ పాయింట్ అంటే పై లైన్లో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుంచి నీడిల్ని క్లాత్ పైకి అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ కింద లైన్లో ఈ పాయింట్ అంటే క్రాస్గా లైన్ వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి బ్యాక్ అయితే నేను నీడిల్ని తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ లైన్కి స్ట్రైట్గా టాప్ లైన్లో అంటే టాప్ స్ట్రైట్ లైన్లో ఈ పాయింట్ దగ్గర నీడిల్ని క్లాత్ పైకి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్లో ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి నీడిల్ని బ్యాక్ సైడ్కి పంపించేయాలి. అండ్ నెక్స్ట్ స్టిచ్ ఏంటంటే ఈ క్రాస్ స్టిచ్కి కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఈ స్టిచ్ని నెక్స్ట్ నీడిల్ని ఫస్ట్ వేసిన క్రాస్ స్టిచ్ దగ్గర ఈ పాయింట్లో నీడిల్ని బ్యాక్ పంపించేయాలి. నెక్స్ట్ ఈ పాయింట్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఈ పాయింట్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనం బ్యాక్కి పంపించేయాలి. అండ్ మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. అసలు మనకి మిడిల్లో అసలు స్టిచ్చెస్ రావన్నమాట. జస్ట్ ఒక్క పాయింట్లో తప్పితే మిడిల్లో అసలు స్టిచ్చెసే రావు. చూపిస్తాను చూడండి. సో చూసారా, మనం అసలు క్రాస్గా మనం స్టిచ్చెస్ బ్యాక్ సైడ్ అసలు వేయకూడదు. సో ఇలాగ మనం లైన్గానే వేసుకుంటూ రావాలి. సో ఈ పార్ట్లో మాత్రమే మనకి ఇలాగ క్రాస్ స్టిచ్ వచ్చి ఉంటుంది అండ్ ఇలాగ స్ట్రైట్ స్టిచ్ వచ్చి ఉంటుంది. సో రిమైనింగ్ చూసారా అస్సలు క్రాస్గానే రాలేదు. సో మనం క్రాస్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అసలు ఫ్రంట్ క్రాస్ స్టిచ్ అనేది మనం చేయము. సో కంప్లీట్ చేసాక చూసారా
ఒక్క ప్లేస్లో కూడా మనకి క్రాస్ స్టిచ్ అనేది పడలేదు. సో ఇలాగ క్రాస్ స్టిచ్ అనేది చేయాలన్నమాట. ఇదే పర్ఫెక్ట్ మెథడ్ క్రాస్ స్టిచెస్కి యూజ్ చేయడానికి. అండ్ ఇప్పుడు నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఉన్న థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టిచ్ వేసేసిన థ్రెడ్ని యూజ్ చేసి ఆ థ్రెడ్ లోపల నుంచి నీడిల్ని లోపలికి తీసుకొని జస్ట్ ఇలా పుల్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలా 2 టైమ్స్ చేయండి చాలు. 2 or 3 టైమ్స్ చేస్తే మనకి నాట్ అనేది స్ట్రాంగ్గా పడిపోద్ది. అంటే ఊడిపోకుండా ఊడిపోయి థ్రెడ్ లూజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా 2 టైమ్స్ నాట్ వేసేసి కట్ చేసేయండి. సో దట్ మనకి నాట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు డబుల్ క్రాస్ స్టిచ్ చూద్దాము. సో డబుల్ క్రాస్ స్టిచ్లో ఏంటంటే ఫస్ట్ మనం క్రాస్ స్టిచ్ వేసేద్దాము. సో ఇది క్రాస్ స్టిచ్. సో ఇది కూడా క్రాస్ స్టిచ్, బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డబుల్ క్రాస్ స్టిచ్ వేయబోతున్నాము. సో మనం క్రాస్ స్టిచ్ నార్మల్ క్రాస్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఇక్కడ స్పేసెస్ ఉంటాయి కదా, సో ఆ గ్యాప్స్లలో క్రాస్ స్టిచ్ పడేలా మనం చూసుకోవాలన్నమాట. సో కొంచెం లుక్ చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్ చేశాక. సో ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ కలర్ వేరియేషన్ మీకు తెలియడం కోసం నేను ఇంకొక కలర్ యూజ్ చేస్తున్నాను. సో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. సో స్కిప్ చేయకుండా స్లోగా చూడండి. సో ఇప్పుడు చూసారా, ఇది క్రాస్ స్టిచ్, ఇది డబుల్ క్రాస్ స్టిచ్ అనమాట. డబుల్ క్రాస్ స్టిచ్ అంటే ఏమీ లేదు, ఫస్ట్ క్రాస్ స్టిచ్ వేస్తాము. సో దాని మధ్యన మనకి ఇలా స్పేసెస్ అని వస్తాయి కదా, సో ఆ స్పేసెస్లో మనకి ఇంకొక క్రాస్ స్టిచ్ పడేలా మనం 2 టైమ్స్ వేస్తాం అనమాట. సో ఇదే డబుల్ క్రాస్ స్టిచ్. నెక్స్ట్ హెర్రింగ్ బోన్, అలాగే డబుల్ హెర్రింగ్ బోన్ చూద్దాము. అండ్ ఇప్పుడు హెర్రింగ్ బోన్ చూద్దాము. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి నీడిల్ని ఇలా బయటికి తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా క్రాస్గా వెళ్ళాలన్నమాట. క్రాస్గా వెళ్ళి జస్ట్ ఇమీడియట్ పాయింట్లోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా ఇమీడియట్గా చాలా తక్కువ ప్లేస్లో ఇలా ఇమీడియట్గా మనం తీసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్ పాయింట్లో మళ్ళీ ఇక్కడ పైన స్టెప్లో ఏదైతే మనం ఫాలో అయ్యామో కింద కూడా అంతే అనమాట. కొంచెం దీనికి ఇలా క్రాస్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నుంచి ఒక చిన్న పాయింట్లో నీడిల్ని బయటికి తీసుకొచ్చేయండి. సో బయటికి తీసుకొచ్చేసి నీడిల్ అంతా కూడా థ్రెడ్ అంతా కూడా నేను పుల్ చేసేస్తున్నాను. అగైన్ ఇక్కడ నుంచి మనకి ఇలా క్రాస్గా వెళ్ళాలి. అగైన్ మనం థ్రెడ్ అనేది మళ్ళీ ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. క్రాస్గా తీసుకొని ఒక చిన్న పాయింట్ దగ్గర మనం చాలా తక్కువ లెంత్ ఉండేటట్టు నీడిల్ని మళ్ళీ క్లాత్ పైకి తీసేసుకొని థ్రెడ్ అంతా కూడా మనం పుల్ చేసేయాలి. ఇలాంటి స్టిచెస్ అన్నీ కూడా మనము
కుర్తీస్ మీదకి డిఫరెంట్గా స్టైల్ చేసుకోవాలంటే ఈ స్టిచెస్ మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఎవరికైతే హ్యాండ్ మేడ్ ఉండి ఇంట్రెస్ట్ ఉంది, సో అలాంటి ప్రోడక్ట్స్ మనమే ఓన్గా చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలాంటి ఐడియాస్ బాగా ఇష్టపడతారు. లేదంటే యూస్ చేయని కుర్తాస్ మీదకి ట్రై చేయండి. అండ్ యూస్ చేయని కుర్తాస్ మీదకి ట్రై చేస్తే ఏంటంటే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. సో లాస్ట్లో ఇలా క్రాస్కి పంపించేసి బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ డబుల్ హెరింగ్ బోను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే హెరింగ్ బోన్ వేసేస్తాను, దానిపైన నేను ఇంకొక హెరింగ్ బోను ఎలా వేయాలో చూపిస్తాను. సో ఆల్రెడీ ఒక హెరింగ్ బోన్ స్టిచ్ అయితే మనం కంప్లీట్ చేసాము. సో ఇంకొకటి నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈ పాయింట్లో నీడిల్ని థ్రెడ్ అంటే క్లాత్ పైకి తీసుకొని, సో ఈ పాయింట్ దగ్గర నేను స్టిచెస్ అనేవి ఇలా క్రాస్గా తీసుకుంటున్నాను అనమాట. అండ్ కలర్ వేరియేషన్ తెలియడం కోసం పింక్ కలర్ యూజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ 2 స్టిచెస్ పడున్నాయి కదా, సో ఇక్కడ మనకి కొంచెం స్పేస్ ఉంది. సో ఈ స్పేస్లో మనము హెరింగ్ బోన్ స్టిచ్ అనేది తీసుకోవాలి. సో ఇలా క్రాస్గా తీసుకోవాలి. సో ఈ థ్రెడ్ మనకి పైనే ఉండాలి. సో క్లాత్ పైన నీడిల్ని నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఈ పాయింట్ నుంచి నేను నీడిల్ని బ్యాక్కి పంపించేసి బ్యాక్ సైడ్ నాట్ వేసి సెక్యూర్ చేయాలి. ఇది హెర్రింగ్ బోను అండ్ ఇది డబుల్ హెర్రింగ్ బోన్ అనమాట. సో అండ్ ఈ స్టిచెస్ని మనం దుప్పట్టా బోర్డర్స్కి కూడా మనం ఇలాంటి స్టిచెస్ని డిఫరెంట్ కలర్స్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి కాటన్ థ్రెడ్స్ కదా, మనము సిల్క్ థ్రెడ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మనం సిల్క్ థ్రెడ్స్తో కూడా మనం కుర్తీస్ మీద ఆర్ దుపట్టాస్ మీద ట్రై చేయొచ్చు అనమాట. సూపర్గా ఉంటాయి డిజైన్స్ అనేవి. అండ్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే చెవ్రాన్ స్టిచ్ ఉంది అండ్ డబల్ చెవ్రాన్ ఉంది. సో అవి కూడా ఈజీనే, ఎలా వేయాలో చూద్దాం వచ్చేయండి. సో చెవ్రాన్ స్టిచ్కి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం నీడిల్ని పైకి తీసుకోవాలి. ఈ 2 లైన్స్ డ్రా చేసుకున్నాను కదా, ఈ కింద పాయింట్ స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ని పైకి తీసుకున్నాను. కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకొని నీడిల్ని బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తున్నాను. మొత్తం పుల్ చేయొద్దు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ 2 స్ట్రింగ్స్, సో ఈ 2 థ్రెడ్స్ గ్యాప్లలో నేను నీడిల్ని తీసుకుంటున్నాను. సో ఇలా రావాలి. నెక్స్ట్ ఇలా క్రాస్గా స్టిచ్ అనేది ఇలా క్రాస్గా పడాలి. సో క్రాస్గా స్టిచ్ని, సో నీడిల్ని బ్యాక్ పంపించేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి నీడిల్ని ఇలా తీసుకొని నెక్స్ట్ ఈ థ్రెడ్కి కొంచెం గ్యాప్, ఇటు సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఇటు సైడ్ కూడా అంతే గ్యాప్ ఉండేటట్టు వెనక్కి పంపించేసేయాలి. సో మొత్తం పుల్ చేయొద్దు. సో మొత్తం పుల్ చేసేయకుండా, థ్రెడ్ అంతా కూడా పుల్ చేసేయకుండా అగైన్ ఈ మిడిల్ పాయింట్ ఆల్రెడీ అక్కడ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్చింగ్ పాయింట్లోనే అగైన్ నీడిల్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు థ్రెడ్ అంతా కూడా పుల్ చేసేయాలి. సో అగైన్
పాయింట్లో పంపించేసి మనకది ఇక్కడ మిడిల్లో, సో ఈ మిడిల్ తీసుకునేది మనకి ఇటు సైడు రైట్ సైడు సేమ్ గ్యాప్ ఉండాలి, లెఫ్ట్ సైడు సేమ్ లెంత్ ఆఫ్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. ఇలా క్రాస్గా ఇంకో లైన్ నుంచి నీడిల్ని బ్యాక్ పుల్ చేసుకొని థ్రెడ్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. సో ఇదేంటంటే సింగిల్ చెవ్రాన్ స్టిచ్ అనమాట. అండ్ ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యే టెక్నిక్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఫ్రంట్ సైడ్కి పోనిచ్చి మళ్ళీ అగైన్ బ్యాక్ సైడ్కి పోనిచ్చి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది కదా, బట్ ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నీడిల్ని ఈ పాయింట్ నుంచి తీసుకున్నాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చేసి నీడిల్ని ఈ మిడిల్లో వచ్చేటట్టు చూసుకొని నీడిల్ పుల్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూసారా మిడిల్లో పడింది. ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్ మెథడ్లో, అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం గ్యాప్ తీసుకుని నీడిల్ వెనక్కి పంపించి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా తీసుకున్నాను కాబట్టి మీకు కొంచెం క్రాస్గా వచ్చినట్టు అనిపించింది. బట్ అదేంటంటే మనం వేసిన మెథడ్ని బట్టి వచ్చిందనమాట. సో మనం వెనక్కి పుల్ చేయడం అలాంటిది ఏమీ ఉండదన్నమాట. సో థ్రెడ్ ఇలా సో కొంచెం పైకి ఉండేటట్టు చూసుకొని నీడిల్ని అక్కడే మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని ఫ్రంట్కి పుల్ చేసేస్తాము. సో ఇక్కడ చూసారా నీడిల్ని నేను బ్యాక్కి పుల్ చేయడం లేదు. సో ఇలాగ థ్రెడ్ పై నుంచే నేను స్టిచెస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ప్రాపర్గా, అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఎగ్జాక్ట్ మిడిల్లోనే మనం థ్రెడ్ పడింది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను బిగినర్స్కి అర్థం అవ్వడం కోసం ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అంటే కొంచెం గ్యాప్ వదిలేసి ఇలాగా కొంచెం గ్యాప్ వదిలేసి నీడిల్ని బ్యాక్ పుల్ చేసి అలాగే కొంచెం ఇటు సైడ్ కూడా గ్యాప్ ఇచ్చేసి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి పుల్ చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది చూసారా, మిడిల్లో అయితే రాలేదు. అండ్ ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మిడిల్లోనే మనకు లైన్ అనేది రావాలి. అదే చెవ్రాన్ స్టిచ్ అనమాట. సో థ్రెడ్ అంతా కూడా ఇలా ఉండాలి. సో కవర్ చేయకూడదు అనమాట. సో ఈ పాయింట్లో నీడిల్ బ్యాక్ పంపించేసి నాట్ వేసేసుకోవాలి. అండ్ ఇది సింగిల్ లేయర్ చెవ్రాన్ స్టిచ్ వేసాము. అండ్ ఇంకొక లేయర్ వేయాలి. అండ్ మనకి ఇక్కడ స్పేసెస్ వచ్చాయి చూసారా, ఆ స్పేసెస్లో మనకి చెవ్రాన్ స్టిచెస్ అనేవి పడేటట్టు చూసుకోవాలన్నమాట. అండ్ వీటికి మళ్ళీ నేను పింక్ కలర్ యూజ్ చేశాను, సో దట్ మీకు కలర్ వేరియేషన్ అనేది తెలుస్తుంది.
సో ఆ గ్యాప్స్, సో ఈ గ్యాప్స్ మధ్యలో మనం చెవరాన్ స్టిచ్ కంప్లీట్ చేసేసాం కదా. సో లాస్ట్ ఇలా క్రాస్ స్టిచ్ వేసుకొని ఈ కింద లైన్ నుంచి బ్యాక్కి పంపించేసి నాట్ వేసి సెక్యూర్ చేసుకోవాలి. సో చాలామంది అడిగారు ఇది ఈ క్లాత్ బ్యాక్ సైడ్ కూడా చూపించమనేసి. సో ఇలా ఉంటుందన్నమాట స్టిచెస్ అన్నీ వేసాక. సో నాట్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ లుక్ చూడడానికి బాగుంటాయి. అండ్ ఇదన్నమాట. సో క్రాస్ స్టిచ్, డబల్ క్రాస్ స్టిచ్, హెర్రింగ్ బోను, డబుల్ హెర్రింగ్ బోను, చెవ్రాను, డబుల్ చెవ్రాన్, ఇవన్నీ కూడా మనకి బార్డర్స్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట. దుపట్టాస్ ఆర్ కుర్తీస్ మీదకి మంచిగా, అంటే హ్యాండ్ వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ఐడియాస్ మీరు ట్రై చేయొచ్చు మీ కుర్తీస్ మీద. అండ్ అలాగే ఇవి కాటన్ థ్రెడ్స్ కదా, సిల్క్ థ్రెడ్స్తో ట్రై చేస్తే ఇంకా ఎలిగెంట్గా కనిపిస్తాయి. సో ఇదన్నమాట 8th క్లాస్. అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ స్టిచెస్ కూడా ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Thank you so much.